హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ షార్ట్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పలావ్ అండి. దీనికోసం ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి, బాస్మతి రైస్ని. తర్వాత చూపించిన వెజిటబుల్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనాని, కొత్తిమీరని వాష్ చేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, పెరుగు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పలావ్ కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలాలన్నింటినీ ఇక్కడ చూపించినవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ పింకిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా ఇందులోనే వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత దాన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ని కూడా ఇందులోకి వేసుకోవాలండి. తర్వాత మొత్తంగా ఒకసారి నీట్గా కలుపుకొని ఈ బాస్మతి రైస్కి 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ పోసుకోవాలండి. దాని చొప్పున నేను 3 గ్లాసుల వాటర్ని ఇందులో వేసుకున్నానండి. తర్వాత ఇదంతా ఒకసారి నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే అంతే, పుదీనా పలావ్ రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా మైల్డ్ ఫ్లేవర్తో ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని రైతాతో వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.